వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందంటూ మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. అన్నా క్యాంటీన్ల ముందు ధర్నాకు దిగిన టీడీపీ నాయకులు. ఆహార పదార్థాలను వృధా చేయకుండా పేదలకు అందించాలన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్. అన్నార్థుల ఆకలి తీర్చేందుకు తన వంతుగా 1,50,000 సహాయం చేసిన గద్వాల ఎమ్మెల్యే. పంటలు సమృద్ధిగా పండాలని తుల్జా భవానీ మాతను కోరుకున్న గిరిజనులు. తీజ్ పండుగ వేడుకల్లో మునిగి తేలిన 7 తండాల లంబాడీలు. నిజామాబాద్ పెద్దమ్మ ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు. ఆడపడుచుల సందడితో పండుగ వాతావరణం నెలకొన్న ఆలయ ప్రాంగణం. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా డోన్ అన్నా క్యాంటీన్లను తెరవాలంటూ టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డోన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నా క్యాంటీన్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలియజేశారు. పేదల అన్నార్తిని తీర్చే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నెలకొల్పడం వల్లనే తక్కువ ధరకి ఎందరికో ఆకలి తీరేదని నాయకులు తెలిపారు. అలాంటి అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం చేసి మూతవేయటం సరికాదన్నారు. వెంటనే అన్నా క్యాంటీన్లు తెరవకుంటే ముఖ్యమంత్రి జగన్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని టీడీపీ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు. క్యాంటీన్ల మూసివేత దుర్మార్గమైన చర్యకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేయడం జరిగింది. వందలాది మంది కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పేదవాళ్ళను ఆదుకుంటాను, పేదవాళ్ళ ఆకలి తీరుస్తాను, పేదవాళ్ళ కడుపు నింపుతానని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన తర్వాత పేదవాళ్ళ కడుపు కొడుతూ ఈరోజు అన్నా క్యాంటీన్లను రద్దు చేయడము అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది నీచమైన చర్య. పేదవాళ్ళ ఆకలిని తీర్చేదానికి వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీది రద్దుల ప్రభుత్వం. మంచి పనులు, పేదవాళ్ళకు కావాల్సిన మంచి పనులను మీరు రద్దు చేస్తూ 2 నెలల కాలంలోనే మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం అని ప్రజల్లో పేరు తెచ్చుకున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నా క్యాంటీన్లను వెంటనే తెరవాలని మరొక తూరి మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తరపున ఈరోజు డోన్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు, నేను విన్నాను, నేను తీరుస్తాను అని. మీరు వినింది ఏం విన్నారు, ఏమి తీరుస్తున్నారు? ప్రజల ఆకలి వినలేదా? ప్రజల ఆకలిని మీరు తీర్చడానికి ఇలాంటి కార్యక్రమాలను మీరు ఎటువంటి ఆలోచనలు కూడా చేయకుండా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లను బంద్ చేయడం ద్వారా ప్రజల కడుపు కాలుస్తున్నారు. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుని చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, నిరుపేదలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎంతోమంది ఇలాంటి పెద్ద పట్టణాలకు వచ్చినప్పుడు కేవలం 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో భోంచేస్తూ వాళ్ళ కడుపులను నింపుకొని వాళ్ళ కార్యక్రమాలను చేసుకొని తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా ఈ అన్నా క్యాంటీన్లను బంద్ చేయడం వల్ల, ఆపేయడం వల్ల వారికి అన్నం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల స్థాయిల్లో అన్నా క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభించి ప్రజల యొక్క కడుపు నింపుతారని కోరుకుంటున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లను తిరిగి తెరవాలనేసి. అన్ని దానాల కన్నా అన్నదానం మహాదానం. సామాన్యులతోనే సమాజంలో మార్పు. ప్రతి ఒక్కరిలోని మానవత్వాన్ని మేల్కొల్పాలని, ఎవరూ ఆహారాన్ని వృధా చేయొద్దనే లక్ష్యంతో ఎమ్మెల్యే 1,50,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. నిరుపేదల ఆకలి తీర్చేందుకు అందరూ సహకరించాలి. శుభకార్యాలలో మిగిలిన ఆహారం ఇస్తే పేదల కడుపు నిండుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల బస్టాండ్లో ఫీడ్ ది నీడ్ ఉచిత అన్నదాన స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరారు. నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ బిఎస్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు, ఒక పిడికెడ అన్నం పడేద్దామని అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఫ్రిడ్జ్ గుర్తు రావాలండి. అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంకొకరికి అది హెల్ప్ అవుతుంది. నేను ముఖ్యంగా ఇంకొకటి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, దయచేసి మీరు పెట్టే ఫుడ్ ఏదైతే ఉంటుందో శుచిగా శుభ్రంగా ఉండేది పెట్టండి. ఎందుకంటే మనం ఏదైతే పెడతామో ఇంకొకరు తింటారు కానీ. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం మంచి ఆహారం పెడితే మనకు కూడా అదొక మంచి బ్లెస్సింగ్ అవుతుంది.
charity should be a proper charity. So once again I would like to thank and appreciate this visionary officers. మనకి చాలా అవసరం స్టేట్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరగాలంటే ఇలాంటి విజన్ ఉన్న ఆఫీసర్స్ మనకి చాలా కావాలి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఈ రెఫ్రిజిరేటర్ ఇక్కడికి మనకు గద్వాల పట్టణానికి తీసుకొని వచ్చిన యాపిల్ హోమ్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ నీలిమ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు అండ్ మా వైపు నుంచి ధన్యవాదాలు కూడా. మరి అడిగిందే తడువుగా కేవలం ఒక రోజులో దాదాపు 1,00,000 రూపాయలు ఏర్పాటు చేసి దాతగా ముందరకు వచ్చిన శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కానీ అదేవిధంగా వివాహ సందర్భంలో పెద్ద ఎత్తున మిగిలిపోయే వస్తువులు మళ్ళీ పడేయడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది. అలా అటువంటిది పరిస్థితి రాకూడదు. ఇక్కడ ఎక్కడెక్కడ ఇండ్లలో ఏదైనా మిగిలిన వస్తువులు ఉంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి దానివల్ల అంటే చాలామందికి అంటే ఇక్కడ గ్రామాలకి వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ మళ్ళీ ఆకలితో బాధపడే వాళ్ళు కానీ ఇక్కడనే తీసుకొని ఉండే అవకాశం కల్పించినారు యాపిల్ సంస్థ వారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూతబడ్డ అన్న క్యాంటీన్ ముందు పేదలకు తెదేపా అన్నదానం చేసింది. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి అన్నం వడ్డించారు. అన్న క్యాంటీన్లు మూసివేతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమప్ప కూడలిలో మూతపడ్డ అన్న క్యాంటీన్ ముందు మాజీ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. తెదేపా మూల సిద్ధాంతాల్లో కూడు గూడు గుడ్డ అని, అందులో భాగంగా గత ప్రభుత్వంలో 5 రూపాయలకే పేదలకు 3 పూటల భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, అయితే జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను పస్తులుండేలా చేసిందని విమర్శించారు. వెంటనే అన్న క్యాంటీన్లను తెరవాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ఈరోజు పెట్టి కేవలం 5 రూపాయలకి అంటే 15 రూపాయలకు 3 పూటల పరిశుభ్రమైనటువంటి భోజనం కడుపు నిండా పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు ఎంత దారుణం అంటే, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్స్ మూసేయడం జరిగింది. ఇప్పుడు చూశారు మీరే, ఇక్కడ వచ్చినప్పుడు కలర్లు మార్చారు. కలర్లు మార్చినప్పుడు పెయింట్ కొట్టారు, కలర్లు అది కూడా ప్రజాధనమే. దాన్ని మార్చిన తర్వాతనే పేదవాడికి అన్నం పెడతారా అంటే, ఆ పేదవాడికి అన్నం పెట్టేట అన్నా క్యాంటీన్లు ఈరోజు మూసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఒక మంత్రి గారు అంటారు పెడతామంటారు, ఒక మంత్రి గారు అంటారు లేదు ఇంకొక మంచి చోటు చూసి పెడతామంటారు, ఇంకొక మంత్రి గారు అంటారు అవినీతి జరిగిందంటారు. అన్నం పెట్టే దాంట్లో అవినీతి ఎక్కడండి? ఇదంతా దారుణం అంటే విజయసాయిరెడ్డి గారు చెప్తారు 150 కోట్లు అవినీతి జరిగిందని. ఎక్కడ జరిగింది 150 కోట్ల అవినీతి? ఉన్నదే దాదాపు కొన్ని వందల అన్నా క్యాంటీన్ ఉంటే దాన్ని లెక్క వేసుకుంటే 100 కోట్లు కాదు, అట్లాంటిది 150 కోట్లు ఎక్కడ జరిగింది? మరి ఇటువంటివి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా మీకు చేతకాక ఈరోజు పేదవాడి దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని కొట్టేశారు మీరు. ఈరోజు అందుకే నిరసన కార్యక్రమం పెడుతున్నాం, ధర్నా చేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో పోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్లు తెరవాలా. మీరు పేర్లు ఏదైనా మార్చుకోండి, కలర్లు ఏదైనా చేసుకోండి, ఏ రంగులైనా మార్చుకోండి, కానీ పేదవాడికి మాత్రం పట్టడన్న బ్రహ్మాండంగా భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా తెరిచి తీరాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ధర్నా కూడా చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఎట్టి పరిస్థితుల్లో మూసేసి పేదవాడి పొట్ట కొట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈరోజు మేమే మా సొంత ఖర్చులతోటి అన్నదానం పెడుతున్నాం. ఈరోజు మా ఎమ్మిగనూరులో అన్నా క్యాంటీన్లో అన్నాన్ని పెట్టి ప్రజలకు ఈరోజు మీరు నోటికాడ కూడి తీసేటువంటి ప్రభుత్వం వైకాపాదైతే, తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వారి ప్రజలకు కానీ పేదవాళ్ళకి అన్నం పెట్టే విధంగా ఈరోజు ఒక్కరోజు వారికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తెరవాలని చెప్పి ఈరోజు ధర్నా మరియు డిమాండ్ చేస్తున్నాం.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం జవహర్ నగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రుద్రూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ కాంబ్లీ మాట్లాడుతూ జవహర్ నగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఆలయం వద్ద అంగన్వాడీ కార్యాలయం వద్ద చెత్త చెదారం ముళ్ల పొదలు ఉన్నాయని కాలనీ వాసులు తెలిపారు. అదే కాలనీలో నీటి సమస్యలు అస్తవ్యస్తంగా ఉందని, కాలనీలో ఉన్న ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు ఉండడం వల్ల కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని, వీధి బల్బులు వెలుగక అంధకారంలో ఉంటున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్, గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. కేఎల్ఏ క్యాంప్ నందు జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు గద్వాల పట్టణంలో ప్రజలందరికీ అందుబాటులో ఉన్న గ్రంథాలయంకు వచ్చి విద్యార్థులు చదువుకొనుటకు పుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం నుండి మరియు నా వంతు సహాయ సహకారాలు అందించి అన్ని విధాలుగా కృషి చేస్తానని, తెలంగాణ ప్రభుత్వం నుండి వెలువడే నోటిఫికేషన్లకు సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉండేటట్లుగా మరియు రాత్రిపూట చదువుకున్నటకు వచ్చే ప్రజలకు ఇతర సౌకర్యాలు టిఫిన్ వంటివి ఉండేటట్లుగా కృషి చేస్తానని వారు తెలిపారు. అనంతరం గ్రంథాలయం ఆవరణ ప్రాంగణంలో హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మొక్కలు నాటారు. లైబ్రరీ భవనం రావడం మన గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ లైబ్రరీ చైర్మన్ గారు కేశవ్ గారు ఇంటికి కష్టపడి నూతన భవనానికి గౌరవ కలెక్టర్ గారు కొంత అడ్మినిస్ట్రేషన్ పరంగా సహాయం చేయడం వల్ల నూతనంగా ఈ కొత్త లైబ్రరీకి రావడం జరిగింది. గతంలో ఉన్న లైబ్రరీ శిథిలావస్థలో ఉండి వర్షం పెద్ద ఎత్తున పడితే ఆ వర్షంలోకి రావడం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడంలో ఒక 10 కంప్యూటర్స్ కూడా మేము సాయం చేస్తామని చెప్పడం జరిగింది. మన మొత్తం కూడా బీసీ స్టడీ సర్కిల్ 2 కూడా ఈక్వల్గా చేసుకుంటూ వారిద్దరి కాంబినేషన్తో రేపు హయ్యర్గా చదువుకునేదానికి అంటే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరూ కూడా అంటే లైబ్రరీ పరంగా అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్లో చదువుకునే విద్యార్థులకి కోఆర్డినేషన్ చేస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తులు ఇక్కడ నైట్ కూడా వాళ్ళకి అన్ని లైటింగ్ కానీ వారికి అంటే బుక్స్ కానీ టీ ఏదైనా స్నాక్స్ కానీ కూడా ఏర్పాటు చేయాలని కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మీద కూడా ఆ పని కూడా చేయడానికి మన లైబ్రరీ చైర్మన్ గారు సంసిద్ధం వ్యక్తం చేసినారు. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ గద్వాల ప్రజలు చదువుకునే విధంగా మన గద్వాల యువత ముందుకు వచ్చి అందరూ కూడా చాలామంది ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకొని ఈ లైబ్రరీ అభివృద్ధి కూడా అందరూ కూడా యువత ముందుకు రావాలని కోరుకుంటున్నారు. లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొనడంతో 7గురికి గాయాలయ్యాయి. తిరుపతి నుండి అద్దంకి వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన 7గురికి ఈ ప్రమాదంలో గాయాల పాలయ్యారు. ప్రకాశం జిల్లా చేవూరు క్రాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామున ముందు వెళుతున్న లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఆత్రేయపురం మండలం పేరవరంలో 3 ఇసుక లారీలు సీజ్ చేశారు ఆత్రేయపురం పోలీసులు. ఒక లారీలో ఇసుక నింపి 2 లారీలను అక్రమంగా ఎగుమతి చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. గత కొంతకాలంగా ఇటువంటి దందా చేస్తున్నట్లు సమాచారంతో దాడి చేసి లారీలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఓవైపు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయాలని అనేక అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేయిస్తూ సంబంధిత అధికారులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేటట్లు చూడాలని ఆదేశాలు ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గర్భిణీ స్త్రీలకు ప్రసవ మహిళలకు మెరుగైన చికిత్సలు అందించాలని, నిర్లక్ష్యం చేయరాదని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల కింది స్థాయిలో బేఖాతర్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సూలేమాన్ ఫారం గ్రామానికి చెందిన
షబానా బేగంను ఆమె సోదరుడు గౌస్ ఈ నెల 14వ తేదీన పురిటి నొప్పులు రావడంతో వెంటనే బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తామని 24 గంటల్లో నార్మల్ డెలివరీ చేస్తానని వైద్యులు సిబ్బంది తమకు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఒక రోజు 15వ తేదీ సాయంత్రం తల్లి బిడ్డ బతకడం కష్టమని సీరియస్ గా పరిస్థితి ఉందని సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయం తాము ఇతర హాస్పిటల్కు వెళ్తామని రిఫర్ ధృవపత్రం రాసి ఇవ్వమని కోరగా ఇవ్వలేదని తమను చిత్రహింసలో పెట్టడం జరిగిందని వాపోయారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు నార్మల్ డెలివరీ అయిందని తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అప్పు చేసి కట్టాల్సి వస్తుందని తెలిపారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగరాదని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం చేసిన వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీఓ గోపీరామ్కు కలిసి సమస్యను విన్నవించారు. पेशेंट का कंडीशन खतरनाक है बोल के साइन ले लिए, वो साइन लेके वीडियो लिए उसका, इनका 4 आदमी का भी साइन लिया आपने देने के बाद ठीक है बोल के बोले जो भी होता बच्चा तो भी जाता बड़ा जाता ठीक है बोले देने के बाद 2 बार अब 11 बजे होने का बोले तो सर राइट टाइम पे आप चल जाओ मैडम बच्ची तड़प रही आप कर दो ना कुछ नहीं अभी हम जाने का है हमारा टाइम हो गया चल जाने होगी चल जाओ सर हॉस्पिटल से लेके संतोष शेट्टी के पास गए में लेके तो होगी व्हील चेयर डाल के लेके होगी मंगल के दिन मगरिब में ऐसा వాళ్ళు రిఫర్ చేయలేదు మీ ఇష్టం ప్రకారం వెళ్ళిపోయినామని చెప్పండి. ఆశా వర్కర్ హాస్పిటల్ స్టాఫ్ గొడవ కూడా అయింది అక్కడ. మీరు రాసిస్తే మేము పోతాం అంటే వాళ్ళు రాసియట్లేదు. వీళ్ళు లేదు సార్ మీరు ఎట్లా ఇబ్బంది మాత్రం కాదు మరి అది అంటే వీళ్ళు పిల్లల్ని పెద్ద ప్రాణం కాపాడుకోవాలి ఎట్లా పోదామని సార్ మేమైతే పోతాం మరి పోగానే నార్మల్ డెలివరీ అయిపోయింది. మా ప్రశ్న ఏంటంటే సార్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నవ్ ఇట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సర్జరీస్ మన దగ్గర అవుతున్నాయి, బ్లడ్ బ్యాంక్ మన దగ్గర ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నా కూడా ప్రెగ్నెంట్స్ వేరే హాస్పిటల్ రిఫర్ చేయడం అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే సార్ మన హాస్పిటల్ కు చుట్టుపక్కల నుంచి 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఇక్కడికి వచ్చే బదులు మనం డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళొచ్చేది. అట్లాంటప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిపించుకోవాలా? ఇక్కడ ఆశా వర్కర్లు అంతా మనకి ఇక్కడ రిఫర్ చేస్తున్నారు. ఇక్కడికి ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ అవుతుంది, ఎవ్రీ మంత్ చెకప్ అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు ఒకటి కేసు లేదు సార్, ఎన్నో కేసులు ఉన్నాయి సార్. సీసీటీవీ కెమెరాస్ నెగ్లిజెన్సీ ఆఫ్ స్టాఫ్ ఏమన్నా అంటే ఏమంటున్నారు సార్ మా దగ్గర స్టాఫ్ తక్కువ ఉంది, పేషెంట్స్ ఎక్కువ అవుతుంది. ఆర్ఎంఓ ఉండరు, మన సూపరింటెండెంట్ మేడం ఉండరు. ఆర్ఎంఓ డ్యూటీలో ఉండాలా రెస్పాన్సివ్, ఆర్ఎంఓ రెస్పాన్సివ్ ఎవరు? సూపరింటెండెంట్ మేడం అయితే ఆమె బాగా ప్రౌడ్ఫుల్, ఎట్లా అంటే అట్లా ఆమె ఇష్ట ప్రకారం నడుస్తుంది. ఎన్నోసార్లు నేను పోయినా సార్, నేను సోషల్ యాక్టివిటీస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఎన్నోసార్లు హాస్పిటల్ పోయినా ప్రతి వాళ్ళు హాస్పిటల్ నుంచి నాకే కాల్ చేస్తారు, సార్ అడ్మిట్ చేసుకోవట్లేదు, మహారాష్ట్ర పేషెంట్ తీసుకోవట్లేదు, ఇది అది 25 కేసులు అక్కడికి. గవర్నెన్స్ లేదు అక్కడ, ఎవరిది కరెక్ట్, ఎవరు విన్నాడు, తిడతారు, రెస్పాన్స్ లేదు, మొత్తం చిల్లర చేసేది సార్ హాస్పిటల్ ని. డెలివరీ కేసు ఇప్పుడు సార్ బయట 12-20 వేలు నార్మల్ డెలివరీ. మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారని మనకి చెప్తున్నారు. రిఫర్ చేయడం కారణం ప్రెగ్నెంట్ లేడీస్ మన దగ్గర ఆపరేషన్ థియేటర్స్ ఉంది, స్పెషల్ సర్జన్ ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉండగా కూడా వై దే ఆర్ రిఫరింగ్ టు అదర్స్ హాస్పిటల్. हमारे पास सर आप ऑलरेडी विजिट करे बोल के न्यूज में आया, आप 1 वीक पहले विजिट करे, वो ऑलरेडी बोल रहे साहब का विजिट हुआ, फैसिलिटीज अच्छा देते बोल के आप लोग बोल रहे सो, फिर आप फैसिलिटी ऐसा क्यों दे रहे आते जाते? सेम केस कल अपने एक भी अपने का सर उनको किसी का कुछ ये नहीं है। गणपति का केस उनको भी वापस भिजा दिए तो ये बस स्टैंड के पार होने साथ ही हम मंगल के दिन 6 बजे वहाँ पे गए, 3 बजे तक दवाखाने में थे. जब अगर सीरियस मैटर है तो इनके हाथ से एम्बुलेंस को फोन करके हॉस्पिटल भेजना है किसकी जिम्मेदारी है? एम्बुलेंस है ऑलरेडी सब है, अब हमको बोले आम आदमी को बोले छोटे मोटे करके खाने वाला आदमी, अब ये सब टेंशन है उसको, पहले उसकी बच्ची का मसला, फिर उन्होंने बोलते कि तुम लेके जाओ, कैसा ले जाएंगे साहब? क्या ऐसा भी ले जाएंगे साहब? अभी सर 15 బిల్ సార్ వాళ్ళు 6 రూపాయలు బట్టి తీసుకొచ్చి బిల్ కట్టినాం సార్, 6 రూపాయలు బట్టి.
నల్గొండ జిల్లా దేవరకొండలో వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెళ్లి కాని అమ్మాయిలకు మంచి వరుడు దొరకాలి, సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండే విధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరామ తుల్జా భవానీ మాతను కోరుకుంటారు. తీజ్ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలక తీస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పంటలు పండిస్తారు. దేవరకొండ మండల కేంద్రంలోని మర్రిచెట్టు తండ, బుగ్గ తండ, దుబ్బ తండ, బ్రిడ్జి తండ, సుకృతండ, నర్సవాయి తండ, సామిల తండ, ఈ 7 తండాల లంబాడి గిరిజన ప్రజలు సుమారు 3000 మంది ఒకే చోట మర్రిచెట్టు తండాలోని గిరిజనులు కులపెద్ద అర్జా కిషన్ బావోజీ గురుస్వామి సమక్షంలో లంబాడీల ఆరాధ్య దైవమైన రంగనాథ స్వామి తుల్జా భవానీ మాత ఆలయం వద్దకు చేరి తీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. DJ Chandra, NCS from Bollywood, Tanda. గిరిజనులు ఎంతో సాంప్రదాయబద్ధంగా వారి యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ నేటి సమాజంలో ఆ వస్త్రధారణ కరువైతున్నప్పటికీ కూడా మరి అక్కడక్కడ ఉన్నటువంటి ఆవాస గ్రామంలో ఉన్నటువంటి మా గిరిజనులు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క మాసంలో మొలకల పండుగ తీజ్ అనే పండుగను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి 3 గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో మర్చెట్టండ గ్రామంలో దాని నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గిరిజనుల యొక్క పవిత్రమైనటువంటి పండుగ ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనులు ఏదైతే ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారో సేవాలాల్ మహారాజ్ దండి మేరమయాడి వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క తీజ్ పండుగను కూడా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి అదేవిధంగా ఈ మొలకల పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో కూడా మా యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గిరిజనుల పండుగకు ఇంత పెద్దన వస్తున్నటువంటి మాకు సహకరిస్తున్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క స్థితిగతుల గురించి జనానికి తెలియజేస్తున్నందుకు మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంస్కృతిని కాపాడుకునే భాగంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అందరం కూడా అన్నదమ్ముల లెక్క సకాలంలో పంటలు పండాలి, వర్షాలు బాగా కురవాలి, మరి రైతులు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి ఈ పండుగను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆ యొక్క మేరమయాడి సేవల ఆశీస్సుతోటి ఈ రోజుతోటి వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు చిరుధాన్యాలతోటి సంతోషపడే విధంగా ఆ భగవంతుడు దేవులందరూ కూడా సహకరించాలని, దానికి సంబంధించి గిరిజనులకు కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకొని మా యొక్క లంబాడీల యొక్క ఈ వేషధారణ మీద కానీ మా పాఠ్యపుస్తకాలు ప్రచురణతో పాటు మొలకల పండుగను
మరి రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్లీ తీజ్ ఫెస్టివల్ అనేది గిరిజనుల పండుగ అన్నట్టుగా మెయిన్లీగా ఇది ఓన్లీ లేడీస్ పండుగ. సో ఈ తీజ్ ఫెస్టివల్ నాడు ఏంటంటే 9 days వరకు అమ్మాయిలందరూ ఏం చేస్తారంటే నవధాన్యాలన్నీ ఒక దగ్గర చేసి బుట్టులో పెట్టేసి దాన్ని ఒక 9 days వరకు ఎటువంటి ఉపవాసం లాగా ఉండేసి ఎటువంటి బయట నాన్ వెజ్ కానీ ఎటువంటివి ఏం తినకుండా ఖాళీ దేవతని మాత్రమే పూజిస్తారు. అమ్మవారిని పూజించినాక ఆఫ్టర్ 9 days అయిపోయాక ఏం చేస్తారు ఏంటంటే ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఊర్లో వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చేసి పెద్దలు చిన్నల సమక్షంలో అందరిలో ఈ ఫెస్టివల్ని బాగా సంతోషంగా జరుపుకుంటారు. ఈవెన్ లాస్ట్ డే 9th రోజు ఏం చేస్తారంటే ఈ బుట్టిని ఏం తీసుకొని వెళ్ళేసి ఈ వాటర్ సంపులు అనేది వేసేస్తారు. ఈ రోజున అందరూ వస్తారు, అంటే రిలేటివ్స్ అందరు వచ్చేసి అందరు హ్యాపీగా జరుపుకుంటారు. నాకు తెలిసిన छोटाणो फलताणी सेवा भैरटणी मेरा याडी तीज पंडगा पे कसो ये ताणी मा आरेस बाप आताणी नवदाड सेवा कर कहूं लाताणी गाळ समझ पादू नहीं समग्री बोली छोटाण से फलताणी बापू से मनसी का मंगल फलताणी नए कुल बेसन सरपंच लोग बासर कुल वार्ड नंबर से बेसन नमस्कारम करन से नरडी मेरा सेवा भै याडी नवदाड तीज मन का पंडगा खाली घाला ना घनंगा से आताणी मनसी का दरगाह ताणी నిజామాబాద్ నగర శివార్లోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే అంతా శుభం జరుగుతుందని పేర్కొన్నారు. అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో పూజలు నిర్వహించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని వారు తెలిపారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయానికి భక్తులు వస్తే ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం తమకు సంతరించుకుంటుందని భక్తులు వెల్లడించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక వడి బియ్యం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాది ఆర్మూర్ అండి. ఇక్కడ అమ్మవారి దగ్గర బాగుంటుందంటే మేము ఇక్కడికి వచ్చాము. ప్రతి శుక్రవారం వస్తాము. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా చేస్తారండి. ఎవరైనా భక్తులు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. మహిళలకు శ్రావణ శుక్రవారం అంటే చాలా గొప్పది. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా చాలామంది మహిళలు ఇక్కడికి వస్తారు, పురుషులు కూడా వస్తారు. చాలా బాగా జరుపుకుంటారు. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుందండి. అతి పవిత్రంగా భావించే ముఖ్యంగా మహిళా సోదరిమణులు చాలా పవిత్రంగా ఈ 30 రోజులు మరి రోజు ప్రతి శుక్రవారం కూడా ఈ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇక్కడ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మటుకు మహిళలే వస్తారు. చాలా నమ్మకం పెద్దమ్మ తల్లి అంటే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ పంతులు గారు చాలా చక్కగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి సందర్భంలో మరి పెద్దమ్మ తల్లి అంటే ఇక్కడ ఈ ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటిది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా నిజామాబాద్లో ఈ ప్రాంత ప్రజలకు కూడా బాగుందని ఒకటి రవాణా సౌకర్యం లేక చాలామంది మహిళా సోదరిమణులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ మా గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి శాసనసభ్యులు మా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి నేను ఈ సందర్భంలో పవిత్రమైన ఆలయం నుంచి విజ్ఞప్తి చేస్తున్న తొందరగా మా మాటను దేవి మాటను మన్నించి పెద్దమ్మ తల్లి మాటను మన్నించి ఈ మంజూరు చేసి ఆమె అనుగ్రహం పొంది ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు తోడ్పడాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంలో మరి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. ప్రతి శుక్రవారం సుమారు ఈరోజు 1500 మంది 2000 మంది వరకు వచ్చిండ్రు. ఇంకెవరైనా భక్తులు వచ్చి కూడా వాళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఈ సందర్భంలో మరి పెద్దమ్మ తల్లికి నా హృదయపూర్వక కోరికలు కోరుకున్న తీర్చే తల్లి కాబట్టి అందరికీ నమ్మకమైంది. ఇక్కడ ముఖ్యంగా ఆడవారు కానీ మగవారు కానీ స్త్రీ పురుషులు అందరికీ కూడా నమ్మకం. ఇది 3వ శుక్రవారం కాబట్టి చాలామంది రావడం జరిగింది. మరి భగవంతుడు పెద్దమ్మ తల్లి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఆశీర్వాదించి బాగా బలాన్ని చేకూర్చి దుష్ట శక్తులు నాశనం చేయాలని ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ పెద్దమ్మ తల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందంటూ మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. అన్నా క్యాంటీన్ల ముందు ధర్నాకు దిగిన టీడీపీ నాయకులు.
ఆహార పదార్థాలను వృధా చేయకుండా పేదలకు అందించాలన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్. అన్నార్థుల ఆకలి తీర్చేందుకు తన వంతుగా 1,50,000 సహాయం చేసిన గద్వాల ఎమ్మెల్యే. పంటలు సమృద్ధిగా పండాలని తుల్జా భవానీ మాతను కోరుకున్న గిరిజనులు. తీజ్ పండుగ వేడుకల్లో మునిగి తేలిన 7 తండాల లంబాడీలు. నిజామాబాద్ పెద్దమ్మ ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు. ఆడపడుచుల సందడితో పండుగ వాతావరణం నెలకొన్న ఆలయ ప్రాంగణం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.